కుంభమేళాలో లక్షలాది మంది అఘోరాలు స్నానం సమయంలో కనిపిస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? దివ్య శక్తి వల్ల వస్తారు. ఇలా మాయమైపోయి అందరూ కూడా మొత్తం వివస్త్రుల మొత్తం అఘోరాలు అందరూ వస్తారు. చాలా సందర్భాల్లో విన్న అఘోరాలు కాలిన శవాల్ని తింటూ ఉంటారు అని, అలాగే శవాలతో సంభోగం చేస్తారని. ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అఘోరాలు కాలిన శవాలను శరీర సంభోగం తప్పుగా అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా కాంట్రవర్సీ ఎక్కువ చేస్తాను. స్త్రీ అనే శక్తి అవసరం అఘోర సాంప్రదాయం. దాన్ని ఎదురుగా పెట్టుకొని అఘోరాలు కామవాంఛ ఎలా తీర్చుకుంటారు? అఘోరాలు కామవాంఛలు తన మూత్రం తాను తాగితే నిత్య యవ్వనంగా ఉంటారని మీరు చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? బ్రహ్మాజీ సినిమా యాక్టర్ కూడా చెప్పారు. అంతవరకు మాత్రమే కట్ చేసి మూత్రం తాగొచ్చు మూత్రం తాగొచ్చు మూత్రం తాగొచ్చు అని సనాతన ధర్మం అంటే మూత్రం తాగేదని. నమస్కారం, హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు హిమాలయ యోగి శ్రీ స్వామి సిద్ధయోగి ఆయన ఉన్నారు. అసలు అఘోరాల గురించి ఆయన మాటల్లోనే విందాం. అసలు అఘోరాలు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వారి సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా చెప్పండి, అసలు అఘోరాలు అంటే ఎవరు, అఘోర సాంప్రదాయం ఏంటి, ఎవరిని పూజిస్తారు అఘోరాలు? జై గురుదత్త. మొట్టమొదట ఎక్కువ మేము అఘోర అనే పదం, అఘోర సాంప్రదాయాన్ని మేము ఆచరిస్తున్నాం. అఘోరము కాదు, మేము అఘోరలం కాదు. అఘోర సాంప్రదాయానికి అనుబంధంగా వారితో ఎక్కువ ట్రావెల్ చేశాను, అంటే వారితో తిరిగాను. అందుకని ఆ విద్య విషయాలన్నీ నాకు బాగా అవగాహన ఉన్నది. వారితో ఇంచుమించుగా వారి దగ్గర మంత్ర సాధన కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ అఘోర సాంప్రదాయాల్లో ఐదు రకాలుగా విద్యలు ఉంటాయి. 5 రకాల విద్య అంటే 5 భాగాలుగా ఉంటాయి స్టెప్పుల వారి. మొదట 1, 2, 3 గృహస్థ జీవితంలో ఉండి కూడా అఘోర సాంప్రదాయం చేయాలి. ఇక మిగతా అన్నీ కూడా 2 దీక్షలు ఉంటాయి. అవి గృహస్థ జీవితంలో ఉండాలని లేదు, కానీ స్త్రీ అనే శక్తి అవసరం ఉంటుంది. ఈ అఘోర సాంప్రదాయాల్లో అలా ఉంటుంది. ఒక్కొక్క కొన్ని విషయాలు. నాగ సాధువులు సపరేటు, అఘోర సాధువులు సపరేటు. నాగ సాధువులు అనేది శంకరాచార్యుడు శక్తివంతంగా భారతదేశంలో ఒక సైన్యాన్ని తయారు చేయాలని ఆయన రూపొందించారు. ఈ అఘోర సాంప్రదాయం మాత్రము గోరక్షానాథుడు మత్స్యేంద్రనాథు నుంచి వచ్చింది. ఈ మత్స్యేంద్రనాథుడు 1600 కాలం నాడు వాడని అంటారు. 1600 శతాబ్దం ఆ కాలం నాడు. ఆయన నుంచి ఈ మత్స్యేంద్రనాథ్ నుంచి గోరక్షానాథుడికి వచ్చింది. గోరక్షానాథుడి నుంచి వరుసగా ఈ మహర్షుల సాంప్రదాయాల్లో ఈ అఘోర సాంప్రదాయం పుట్టింది. అలా ఈ అఘోర సాంప్రదాయం ముందుకు కొనసాగింది. దాన్ని బాగా మత్స్యేంద్రనాథ్ గోరక్షానాథుడి వల్ల ఎంతోమంది శిష్యులుగా 9 మంది, 15 మంది, 12 మంది, ఆ తర్వాత దాన్ని ఒక గ్రంథస్థం చేసి ఈ అఘోర సాంప్రదాయాన్ని ఉద్ధరించడం జరిగింది. ఓకే గురువుగారు, అంటే మీరు ఇలా అఘోరాలతో వెళ్ళడం, వాళ్ళతో తిరిగాను అని చెప్తున్నారు. అప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చెప్పారు? మనం వాళ్ళకి తెలియదు మనం తిరిగినట్టుగా. వాళ్ళు ఎక్కడో ఉండేవారు. మనం అసలు ఈ మార్గంలో వెళ్ళాలని కాదు, మనం ఇంటికి రాలేదు కదా. మనం వెళ్ళిపోతే మొత్తం పూర్తి అయిపోయేదాకా. ఈ మధ్య కాలం తప్ప ఒక 2-3 ఏళ్ళు అయింది నేను సంఘంలోకి వచ్చి. పూర్తిగా అంతకుముందు తిరగడము కొన్ని గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా మా గ్రామాల్లో, కానీ ఎక్కువ బయట తిరగడము, యోగులతో తిరగడము, మేము ఏం చేస్తున్నామో ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. అదనమాట. అందుకని అన్నీ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వాళ్ళతో సేవలు చేసుకుంటూ అలా సంచరించడం. అయితే గురువుగారు, అఘోరాలకు నాగసాధువులకు తేడా ఏంటి? అంటే నాగసాధువులు బట్టలు వేసుకోకుండా ఉండడం వాళ్ళ సాంప్రదాయం అంటారా? అఘోర సాంప్రదాయంలో నాగసాధులు కానీ అఘోర సాంప్రదాయం వేసుకోవాలని రూల్ లేదు, వేసుకోకుండా ఉండాలని రూల్ లేదు. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇప్పుడు ఒక అఘోర, మనం రేపు కుంభమేళా వస్తుంది, రేపు 2025 కుంభమేళాలో అందరూ కూడా మొత్తం వివస్త్రుల మొత్తం అఘోరాలు అందరూ వస్తారు, వేసుకుంటాం. నాగసాధువులు అఘోర సాధువులు మొత్తం కూడా వస్త్రాలన్నీ తీసేస్తారు. తీసేయడం పెద్ద విషయంగా
కానీ సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి తగినట్టు ఉంటాం, కానీ వేసుకోవాలని రూల్ ఏం లేదు. కానీ నాగసాధువులు మాత్రం పూర్తిగా బయటికి రారు. వాస్తవం చెప్పాలంటే అఘోరాలే కొంచెం బయటకు వస్తారు. ఎక్కువ ఈ మధ్య మోసపూరితమైన పనులు చేస్తున్నారన్న కొంతవరకు. మంచి అఘోరాలు ఎప్పుడు ధనాన్ని ప్రత్యేకంగా ఆశించరు, పబ్లిసిటీ అస్సలు ఇష్టపడరు. అఘోర సాంప్రదాయాలు అంటే చాలా వరకు దూరంగా ఉంటారు. అంటే ఎప్పుడన్నా అనుకోకుండా వచ్చి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చేపిస్తారు, కానీ ప్రత్యేకంగా అఘోరం అనేది ప్రత్యేకంగా వాళ్ళు మేము రావాలి అనేది ఆలోచన వాళ్ళు ఉండవు. వాళ్ళు ఎప్పుడు అనుష్ఠాన పరులంగా ఉంటారు. జపానికి సంబంధించి జప సాధన ఎక్కువ చేస్తూ ఉంటారు అఘోరాలు, జపం. తర్వాత నాగసాధువులు కూడా ఇలా వాళ్ళ అఘోర మంత్రాలు ఉంటాయి, ఆ మంత్ర అనుష్ఠానాలు చేస్తుంటారు, యోగ సాధనలు చేస్తుంటారు. యోగము కలిపితేనే యోగ సాధనలు, తంత్ర సాధనలు అన్ని కలిపి అఘోర సాధనలు అని అంటారు. అఘోరములో ఒక మంత్రం ఇస్తారు, ఆ మంత్రాన్ని విభూతి పెట్టుకునే మంత్రము, విభూతి రాసుకునే మంత్రము, మంత్రము చేసే మంత్రము, ఇలా ఒక క్రమబద్ధంగా ఒక పుస్తకంలా ఉంటుంది. అంటే శాస్త్రీయంగా ఎలా మనం జీవించాలి, అలాంటి సాంప్రదాయాలు పాటించే వాళ్ళే అఘోరాలు. ఇది మత్స్యేంద్రనాథం నుంచి వచ్చింది. అయితే గురువుగారు, కుంభమేళాలో లక్షలాది మంది అఘోరాలు స్నానం సమయంలో కనిపిస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? అఘోరాలన్నిటికీ వాళ్ళకు దివ్యశక్తులు, అష్టసిద్ధులు ఉంటాయి. వాళ్ళకు ముందే తెలిసిపోతుంది కాబట్టి కొంతమంది మామూలుగా వెహికల్స్ వాటి వల్ల వస్తారు, కొంతమంది మాత్రం దివ్యశక్తి వల్ల వస్తారు, ఇలా మాయమైపోయినట్టు. అందుకని కొన్ని వేల మంది ఒక్కసారి రాగలుగుతారు. వాటిల్లో దాదాపు ఒక సగానికి సగం అంటే ఒక 40-30 మనకు యోగ శక్తులు, దివ్యశక్తులు గల వాళ్ళు కూడా వస్తారు, మాయమైపోయే శక్తి గల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో. అందుకని వాళ్ళు అంతమంది ఒక్కసారి కనపడుతుంటారు. అది సత్యమే. అది మేము యథార్థంగా కొంత అఘోరాలను చూసాం దగ్గర. అదనమాట అఘోర సాంప్రదాయంలో ఉన్న కుంభమేళాలకు రావడానికి కారణం. అయితే గురువుగారు, అఘోరాలు ఏ ధర్మానికి చెందినవారు? సనాతన ధర్మానికి వీరి వల్ల లాభం ఉందంటారా? 100% లాభం ఉంది. అందరు అనుకుంటారు తంత్ర విద్య వేరు, వేదాంత విద్య వేరు. కొన్ని శాస్త్ర ప్రకారంగా యోగ విద్య అంటే వేద విద్యకి, శృతి ప్రమాణమైన వేద విద్యకి అఘోర సాంప్రదాయం కొంచెం ఇబ్బందికరంగా ఇది కాదు అనే భావన ఉంది. అయితే శాస్త్రీయంగా ఆచరించి చూసినప్పుడు ఏది ఏమైనప్పటికీ అది లోకహితము చేయడం వల్ల అందరికి మేలు జరుగుతుంది అన్నమాట. లోకహితము చేయాలి. ఏ విద్యైనా నేర్చుకోరు, ఆ ప్రజలకు మేలు చేసే, జగత్తుకు మేలు చేసే ప్రజలని. ఇక్కడ ప్రజలు కాదు, అందరూ అనుకుంటారు హ్యూమన్ ఓన్లీ విశ్వంలో మనుషులే గొప్పని. కాదు. జంతువులు, పశుపక్షాదులు, మొక్కలు, చెట్లు, ఈరోజు అన్ని చెట్లు నాటేయమంటారు. అంటే అన్నిటినీ రక్షించడంలో, అన్నిటినీ వాళ్ళు రక్షించాలనే భావన కలిగి ఉండడమే యోగం. అలాంటి భావన కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మంచిది. ఘోరము కానిది అఘోరము. ఇట్లా ఘోరమైనది, ఘోరము కానిది. ఘోరంగా కనపడుతుంది కానీ ఘోరము కాదు. అందరికి మేలు చేసే విధానంగా ఉంటుంది ఈ అఘోర సాంప్రదాయం. అయితే గురువుగారు, మనం అంటే చాలా సందర్భాల్లో విన్న అఘోరాలు కాలిన శవాల్ని తింటూ ఉంటారు అని, అలాగే శవాలతో సంభోగం చేస్తారని. ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అఘోరాలు కాలిన శవాలను ప్రత్యేకంగా ఏమి తినరమ్మా, అదంతా అబద్ధం. అఘోరాలు తినడం అనేది శాస్త్రీయ ప్రకారంగా గురువు మంత్రోపదేశం చేసినప్పుడు శేషభాగం అని ఒక చిన్న ముక్క పెడతారు, అంతే. 1-2 సార్లు పెడతారు. అందుకని ఇట్లా పెట్టుకొని పెరుక్కొని తినేది అలాంటివి ఉండవు, అది అబద్ధం. ఓకే, ఒక చిన్న ముక్క తింటారు. అయితే ఇక శరీర సంభోగం అంటే అది తప్పుగా అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా కాంట్రవర్సీ ఎక్కువ చేస్తుంటారు. వాస్తవంగా భోగము అనేది 2 శరీరాల కలయిక కానే కాదు. 2 శరీరాలు కలిపేయడానికి అఘోరాలు అనుకుంటుంటారు. భోగం అంటే శివ పార్వతుల శక్తి సమ్మేళితం చేయాలి. అంటే ఒక పురుషుడు సాధన చేసినప్పుడు ఖచ్చితంగా స్త్రీ ఉండాలి. ఒక స్త్రీ సాధన చేసినప్పుడు అఘోర సాంప్రదాయంలో పురుషుడు ఉండాలి. అది కూడా వారి మంత్రయోగ సిద్ధులు. ఇప్పుడు మనకు రామకృష్ణ పరమహంస, ఈ కాళీ ఉపాసన మంత్ర యోగ విద్యల్లో ఎవరు మనల్ని తీసుకుంటారు? రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస గురువు ఎవరు? భైరవి మాత. భైరవి మాత అన్నమాట. ఈ భైరవి మాత దగ్గర రామకృష్ణ పరమహంస విద్య నేర్చుకుని. మరి స్త్రీ ఖచ్చితంగా అఘోరాకి అంటే ఒక పురుషుడికి స్త్రీ అనే శక్తి అవసరం. అఘోర సాంప్రదాయం దాన్ని ఎదురుగా పెట్టుకొని సాధన చేస్తారు. అది చాలా
చాలా మంచిది. అంటే శివశక్తి స్వరూపం ఇచ్చి వాళ్ళని ఆ మంత్రసిద్ధిగా మారుస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కొన్ని లక్షల మంత్రం ఉంటుంది. ఒకటి ఏదో ఇది చేసేస్తే అయిపోద్ది అనేది ఉండదు అనమాట. దాన్ని యోని అని, శబ్దమని, తర్వాత చుంబనం అని రకరకాల విద్యలు ఉంటాయి. వాటిల్లో 9 రకాలు ఉన్నాయి. 9 రకాలు ఏమేంటి అంటే మానవుని యోగ చక్రము లోపల కుండలిని అనే పామును పైకి లేపడం అనమాట. దాన్ని అలా లేపే క్రియలో వీళ్ళు ఎన్నో యోగ శక్తులు చేసి చివరికి వాళ్ళు ఆ శరీరముతో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు మంత్ర సాధనలోనే ఉంటారు. వాటి మీద భావజాలంగా ఉండరు. కానీ దానివల్ల ఆ శవానికి కానీ లేకపోతే ఆ ఎదురు ఉన్న శక్తి, పురుషుడు అంటే స్త్రీ, ఆ శక్తి ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని అంటాడు భగవద్గీతలో. తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి కదా, లేకపోతే ఇప్పుడు ఇంతమంది సంతానం మనం అందరం రాము కదా. అలాగే యోగము కలగడానికి కూడా శివశక్తులు అవసరం. దానికోసం అనేది శాస్త్రము తెలిసిన వాడు తప్పుగా అనుకోడు, కానీ శాస్త్రము తెలియకపోతే దాన్ని తప్పుగా పరిణమించేటట్టుగా అనిపిస్తుంది, కానీ అలా కాదు. అదే అన్నమాట. అంతే, అది కూడా ఒక భాగమే, అదేం దోషమేమి లేదు. ఓకే గురువు గారు, అఘోరాలు ఎక్కడ నివసిస్తారు, ఏం చేస్తారు, అంటే వాళ్ళ దినచర్య ఏంటి, అంటే రోజు వాళ్ళు భస్మధారణ ఎందుకు చేస్తారు? దీంట్లో భస్మధార యోగులని సపరేట్ ఉంటారు. అంటే భస్మగుండంలో వాళ్ళకి ప్రత్యేకంగా భస్మాన్ని పూస్తారు తడి చేసి. భస్మధార యోగులు అఘోరాలని వారి ఒక సాంప్రదాయం, ఒక తెగ. భస్మధార యోగులు ఉంటారు, మామూలు యోగులు ఉంటారు, నాగయోగులు ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళల్లోనే కొంచెం మార్పులు చేర్పులతో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఈశ్వరుని ఆరాధిస్తారు. ఈశ్వరుడు ప్రణితాత్మై జీవిస్తారు. జగన్మాతను ఆరాధిస్తారు, కాళీ ఆరాధిస్తారు, చిన్నమస్త ఆరాధిస్తారు, బగలాముఖి ఆరాధిస్తారు, శివశక్తి స్వరూపమైన దేవతను భువనేశ్వరిని ఆరాధిస్తారు. ఇలా దశమహావిద్యల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానిస్తూ వారి దేహంలో అమ్మవారిని దర్శిస్తుంటారు. అదనమాట వాళ్ళ శక్తి. అంటే గురువుగారు, అఘోరాలు నిత్యం గంజాయి పీల్చుతూ ఉంటారు, మత్తులో ఉంటారు, ఇదేనా వాళ్ళు అంటే శివుని పూజించే విధానం? అయితే అఘోరాలు అనే వాళ్ళు గంజాయి మామూలు సాధకులు ఎప్పుడు తాగుతుంటారు ఊటిని. అఘోరాలు అలా ఉండదు, నిత్యానుష్ఠానం. ఏదో ఉదయం పూట గంజాయి అంటే ప్రత్యేకమైన గంజాయి ఫోకస్ ఉండదు. మధ్యాహ్నం పూట, సాయంత్రం తర్వాత కొంచెం దీంట్లో ఏం చెప్పబడిందంటే సురాపానం కూడా ఉంది. అంటే వాళ్ళు విపరీతంగా విచ్చలవిడితనంగా సేవించరు. ఏదో ఒక తీర్థంలాగా, కపాలంలాగా ఒక పాత్ర తీసుకుంటారు. పూర్వం అయితే కపాలాలు ఉన్నాయి, మనిషి కపాలం. ఈ అఘోరాలకి కపాలాలు పర్మిషన్ ఉంటుంది, పోలీసులు అనడానికి లేదు. అంటే విపరీతంగా 100 ఉంటే పట్టుకుంటారు, కానీ ఒక్క కపాలం ఉంటే మంత్రశాస్త్రంలో ఉన్నవాడిని కానీ అఘోర సాంప్రదాయంలో ఉన్నవాడిని పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే వాడికి పర్మిషన్, లైసెన్స్ ఉంటుంది. ఇది ఎవరిదంటే వాళ్ళ గురు పరంపర నుంచి వచ్చిన కపాలం. గురువు శరీరం వెళ్ళేటప్పుడు వాడికి చిటికినేలు, గురువు గారి చిటికినేలు భాగాన్ని శిష్యుడికి అందిస్తాడు. ఒక సాంప్రదాయ రహస్యాలు అవన్నీ. దాంట్లో ఆ కపాలంలో కొంచెం ఈ సురాపానం లాగా, అంటే మనం ఇప్పుడు వైన్ అని ఇదని పోసుకుంటారు కదా, అది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇది తీసుకుంటారు, తీర్థం లాగా. అది విపరీతంగా తాగరు. విపరీతంగా తాగినా ఏం దోషమేం కాదు, ఎందుకంటే వారు ఒక గురువు ఆదేశానుసారం చేస్తుంటారు. అంటే వాళ్ళు మద్యమాంసాదులు అవన్నీ ఉన్నాయని సాంప్రదాయబద్ధంగా పూజ సమయాల్లో తప్ప ప్రత్యేకంగా వాటికి ఫోకస్ చేయరు అఘోరాలు. అయితే గురువుగారు, ఈ మధ్యకాలంలో ఒక 2 అఘోరాలు పెళ్లి చేసుకున్నారు, అలా చేసుకోవడం సాంప్రదాయంలో ఉందా? వివాహ వ్యవస్థ అంటే పెళ్లి అంటే లోకహితం కోసము తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని చేసుకొని ఉంటారు. దాన్ని పూజ వరకు వాడుకున్నారు అనే భావన ఇద్దరికి ఉంటే పెళ్లి అవసరం లేదు. కానీ ఈ జగత్ ఎలాంటిదంటే అమ్మ, పూర్వకాల పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉదాహరణకి పొలమున్నోడు పొలం దున్నుతాడు, బలమున్నోడు శక్తిని ప్రదర్శిస్తాడు. అయితే ఈ జగత్ ఏమైందంటే ఆ పూర్వ పరిస్థితులు లేకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వారి గురించి రకరకాలుగా మాట్లాడి రాయడం అవుతుంది. అందుకని ఎందుకు ఒక స్త్రీ అంటూ అమ్మవారిలాగా తాళి కట్టేశామనుకో, ఇంకా వాళ్ళు శాశ్వతంగా మన పూజకు ఉపయోగపడతారు కదా. ఆ పూజ సాంప్రదాయబద్ధ పూజకు ఉపయోగపడతారు. వాళ్ళ లోకము చూడడానికి కూడా తప్పుగా అర్థం, వాళ్ళు భార్యాభర్తలు అనే ఉద్దేశం కోసం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. నేను ఈ మధ్య నాకు తెలిసింది వాళ్ళది. అది ఆయన ఆ ఉద్దేశంతో తప్ప ఆయన నిజంగా అవసరం లేదు ఆయనకు పెళ్లి. పాపం ఆయన చాలా మంది గొప్పవారు. అయితే ఇలాంటి ఈమె ఒకరంటూ ఉన్నారనుకో,
ఇంకా వారితోనే అన్ని పూజలు చేసుకుంటే ఏ దోషం ఉండదు కదా. అంటే దోషం అంటే సంఘము దృష్టిలో, లేకపోతే వాళ్ళతో ఏముండదు. అది వారితో కలిసి ఉండడం వల్ల మంచి చెడులు అని ఏముండవు, ఏదో పూజ సమయంలో కానీ. కానీ అది సాంప్రదాయబద్ధమై ఉండాలి, విచ్చలివిడితనంగా చేయకూడదు, అది ముఖ్యం. చాలామంది అది అది నిజం అనుకుంటుంటారు. దానికి ఒక విద్య ఉంది. ఆ విద్య పేరు ఏం పేరంటే, చాలా తక్కువ మంది వస్తారమ్మా అంత డెడికేటెడ్గా మా దగ్గరికి. మాకు పర్మిషన్స్ ఉంటే అప్పుడు పర్మిషన్స్ లేవు అలా ఉండడానికి. దాన్ని ఏమంటారంటే కళావాహన అని ఒక పేరు పెట్టారు. ఇది వాస్తవంగా జగత్తు 108 దేవతలని ఎదురుగా ఉన్న స్త్రీలోకి ప్రవేశపెడతారు. అనిమాసిద్ధే, లగిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వసిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, తృప్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామ ఖడ్గమాల, సర్వేశ్వరి, భువనేశ్వరి, రాజేశ్వరి, త్రిపురి, భైరవి అని అలా ఒక్కొక్క భాగంలో దేహాన్ని ఆహ్వానించి వారితో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు. అలా చేయడం వల్ల వారు అనుకున్న సక్సెస్ని తొందరగా పొందుతారు. వాళ్ళకు ఒక ఒక జీవితంలో కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాల నుంచి బయటపడాలి. అయితే గురువు ప్రేమగా ఏదైనా పూజ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అది నెగిటివ్ ఉన్న ఆరాని పాజిటివ్ చేస్తారు. వాళ్ళకి నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్నెస్ అంతా పోగొట్టి పాజిటివ్ రావాలంటే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారిని అలా కూర్చోబెట్టి పూజ చేస్తారు. వాళ్ళకి హారతి ఇస్తారు కూర్చోబెట్టి, వాళ్ళకి నైవేద్యం పెడతారు, వాళ్ళకి భక్ష భోజ్యములన్నీ పెడతారు. అలా వారిని సాక్షాత్ అమ్మవారిగా ఆరాధిస్తారు. అదొక నియమం ఉంది. అలా చేయడం వల్ల వారి కుటుంబ సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. కానీ అది గురువు ఆదేశానుసారం ఎంతో గురువు కరుణ కటాక్షాలు ఉంటాయి, కానీ వాళ్ళు చేయరు. ఒకసారి మా గురువు గారు స్వయంగా ఒకరికి చేయమని చెప్పారు. నేను చేయలేనండి అని అన్నారు. నాన్న చేయను ఆయన, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు చేయను ఆయన అంటే, సరే గురువు మిగతా నేను ఓన్లీ పూజ వరకు చేస్తా, మిగతాది మీరు చేయాల్సిన పూజలు మీరు చేయండి, నేను మంత్ర పూజ వరకు నేను చేస్తానండి అని చెప్పి చేసి కదా మంచి ఒక అంటే పేర్లొద్దు కానీ ఒక మంచి సినిమా అవకాశాలు ఇచ్చాను. మంచి స్థాయికి వెళ్ళి ఒకేసారి చేశాను, మంచి స్థాయికి వెళ్ళాను. అంటే అనుకోకుండా అలా కలిసి వస్తుందని అందరికీ కాదు, అంత డెడికేటెడ్గా వాళ్ళు చేశారు, అంత డెడికేటెడ్గా గురువు చెప్పారు. మీ అట్లా కొంతమంది ఉంటారు. అంటే మంచి అవకాశాలు వచ్చాయి. తర్వాత దాని నుంచి ఒకటి వచ్చింది, మళ్ళీ దాని నుంచి భౌతికములు ఆమెకు విదేశాల్లో ఒక జాబ్ వచ్చింది. ఆమె సాటిస్ఫాక్షన్, అసలు నాకు ఏది రాదు అనుకున్న గురువు గారు నా మార్కులకి నా పరిస్థితికి, నాకు అన్ని వాళ్ళంతటి వాళ్ళే మేము తీసుకెళ్తాం, మేము అక్కడ మంచి జాబ్ అలా నెలకి 20 లక్షలు అట్లా వస్తుంది అంటే ఆమెకు కలిసి వచ్చింది. అట్లా మేము ఒక 6 పుణ్యములు ఎంతో చేసాం అన్నమాట. అంటే ఇలాగే అఘోర సాంప్రదాయాలు కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని దైవశక్తిని వారి మీదకి ప్రాధాన్యతను సంచరింపజేస్తారు అంటారు తప్ప అది ఏం ప్రత్యేకత ఏమి ఫోకస్ చేయాల్సిన పని లేదు. కానీ శాస్త్రీయత ఉండాలి. రేపు ఏదైతే ఎవడు చూపించకూడదు, నువ్వు చేసింది కరెక్టే, ఆవిడ కరెక్టే, అబద్ధం తప్పు చేసినాం అలా అని అనకూడదు. అది చాలామంది ఓన్లీ దేహానికి మాత్రమే విలువిచ్చి వాళ్ళు మనకు భౌతికంగా ఉపయోగపడతారేమో అని అనుకొని చేస్తుంటారు. అది తప్పు. ధర్మబద్ధంగా చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా విజయం వస్తుంది. దాని ఉగ్రతార అంటే ఉగ్రతార చాలా టాప్. దాంట్లో ఉగ్రతార చేపించుకోగలిగితే మంచిది. ఉగ్రతార కానీ, కాళీ కానీ, చిన్నమస్త కానీ, భువనేశ్వరి, బగలాముఖి కానీ, ఇలాంటి కొన్ని విద్యలు ఉన్నాయి దశమహావిద్యల్లో. అవి వాళ్ళు గురువుని పట్టుకొని శాస్త్రీయంగా, గురుదేవా మేము మీకు ఈ ధనం ఉన్నది, దీంతో చేయండి, శాస్త్రీయంగా చేయగలగాలి. అశాస్త్రీయంగా ఇప్పుడు చాలామంది అశాస్త్రీయ అంటే పూర్తి అవగాహన లేకుండా యూట్యూబ్లు చూసేసి ఆ మంత్రసార నేర్చుకొని మేము చేస్తామని ఇంకోటి మోసం చేసే వాళ్ళ దగ్గరికి పోతుండ్రు గురువులు కూడా. నిజంగా ఒరిజినల్ వర్త్ ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి అంటే నిజంగా నిజాయితీగా రేపు 10 మంది వచ్చి నువ్వు కరెక్టే చేసావా, కరెక్ట్ శంకరాచార్యులు అమ్మవారు అడిగింది శారదాదేవి, నువ్వు ఆ స్త్రీలందరితో ఉన్నావే మరి తప్పు కదా పరకాయ ప్రవేశ విద్యలో అన్నది. ఆయన అన్నాడు, నేను సోహం అనే ప్రక్రియను వదలలే, సోహం అనే ప్రక్రియ వదలకుండా ధర్మబద్ధంగానే ఉన్నాను.
ఎంత శక్తి ఉండాలమ్మా ఆ మాట అనడానికి. సోహం అనే ప్రక్రియ ఉంటుంది వారితో ఉండేటప్పుడు. ఆ సోహం అనే ప్రక్రియ వదలకుండా ధర్మంగా ఆయన వాదించాడు. కొంతమంది విశ్లేషిస్తుంటారులే కానీ, అంటే అంత ప్రజ్ఞ ఉంటే గురువుకి, సరే అంత కాకపోయినా దృష్టి సోహం మీద ఉండి జపం మంత్రము దశాంశ తర్పణము 10,000 జపము అవన్నీ చేసి వాళ్ళకి ఆ తర్పణ శక్తి అంతా ఆ స్త్రీకో లేదా ఆ పురుషుడికి, ఒక పురుషుడే ఉన్నాడు వాడి కష్టాలు వాడికి దారపోయగలిగితే, ఎప్పుడు దారపోయాలి? వాడు దానికి తగినట్టుగా గురువు సేవ చేసి గురువు మనసు నెగ్గితే గురువు దారపోస్తాడు. ఇలాంటి విద్యలు అనేవి అఘోర తాంత్రిక సాధనలో ఉన్నాయి. ఓకే గురుగారు, అంటే ఈ మధ్య కాలంలో తన మూత్రం తాను తాగితే నిత్య యవ్వనంగా ఉంటారని మీరు చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? అది శివుడు పార్వతి ఆగమము. శివుడు పార్వతీదేవికి చెప్పింది, పార్వతి శివుడికి చెప్పిన ఆగమములో ఉంది అది. అయితే అది నేను చెప్పింది తప్పు అని చాలా మంది అంటుంటారు. బ్రహ్మాజీ సినిమా యాక్టర్ కూడా చెప్పారు. అంటే నేను చెప్తే వాళ్ళ పేర్లు కట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన చాలా వీడియోలు ఆయన చెప్పారు. తర్వాత ఆయనే కాదు, చాలా మంది మన పూర్వం వాళ్ళు కూడా తాగినట్టుగా, ఒక విదేశీస్తురాలు 2 విదేశీయులు కూడా తాగినట్టుగా దాంట్లో ఉంది. అయితే నేనేం చెప్పానంటే అసలు అది శాస్త్రాల్లో ఉన్నాయి, ఈ కాలం అవసరం లేదని చెప్పాను. కానీ వ్యాధి నిరోధక శక్తి తంత్రములు దాంట్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉదయం పూట మాత్రం కొంచెం స్వీకరించవచ్చు, తప్పేమి లేదు. కానీ ఈ కాలంలో అన్వయించుకోవడానికి అవసరం లేదని చెప్తే దాన్ని అంతవరకు మాత్రమే కట్ చేసి మూత్రం తాగొచ్చు అని సనాతన ధర్మం అంటే మూత్రం తాగేదని తప్పుగా అర్థం చేసుకున్నాను. మూత్రం అంటే అదేని కాదు, అది ఒక ఔషధం. విశ్వంలో రకరకాల ఔషధాలు ఇది ఒక ఔషధం అన్నమాట. దాంట్లో కొన్ని యాసిడ్స్, కొన్ని రకరకాల కిడ్నీలలో స్టోన్స్ కలిగించే యాసిడ్లు ఇవన్నీ ఆ మూత్రంలో వస్తాయి. ఉదయాన్నే రాత్రి అంతా ఉండి అవన్నీ అలా వచ్చినప్పుడు అవి కొంచెంగా ఇంత తాగితే దాన్ని కరిగించే రోగనిరోధక శక్తి అనేది లివర్ తయారు చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా జబ్బులు కూడా నాశనం అయిపోయి చర్మము వ్యాధులు, చర్మం అనేది ముడతలు రాకుండా బ్రెయిన్ యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. రోజు ఇంతే, అది శాస్త్రములో ఉంది. కానీ కలియుగంలో దాని బదులు గోమూత్రం ఉంది, దాని బదులు మంచి మంచి పదార్థాలు ఉన్నాయి, మంచి యోగ సాధనలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. కానీ శాస్త్రములో ఇలా ఉంది అని నేను చెప్పడం జరిగింది. మంచిదే, శాస్త్రం అయితే ఒరిజినల్ శాస్త్రం. మనం వాడుకోవాలా వాడకూడదు అనేది మన వ్యక్తిగత విషయం. మనకు అవసరం అనుకుంటే, నిజంగా చర్మ వ్యాధులు ఉన్నాయి, ఎందుకు మీరు అది వాడాలా లేదా పక్కన పెట్టి, ఎవరికైనా చర్మ వ్యాధి ఉంటే ఉదయాన్నే మూత్రం వస్తుంది కదా, ఆ మూత్రం దాని మీద పోసి కొద్దిసేపు ఆచి మళ్ళీ సబ్బుతో కడిగేయండి. తప్పేముంది, కాలు మీద ఉంది, ఆ మూత్రం కాలు మీద కొంచెం పట్టుకొని దాని మీద పోసి కడగండి. ఒక 10 నిమిషాలు ఆ మూత్రం అలా ఉంచి, ఆ తర్వాత చర్మ వ్యాధులకి ఒక 10 నిమిషాలు ఉంచి దాని తర్వాత మళ్ళీ సబ్బు పెట్టి కడిగేయండి. మీకు ఎంత రిజల్ట్ వస్తుందో చూడండి. ఒక 45 డేస్లో ఖచ్చితంగా అది తగ్గుముఖం పడుతుంది. నీకు గజ్జి, తామర, చర్మ చక్షువులు, చర్మంలో పుండ్లు, వాటి మీద అలా పట్టుకొని పోయాలి దాని మీద మూత్రం. ఖచ్చితంగా చర్మ వ్యాధులు పోతాయి. ఇది చేయొచ్చు, లోపలికి తీసుకోమంటే తప్పు. చర్మం మీద పోసుకోవడం తప్పేముంది, మళ్ళీ కడుక్కుంటావు కదా సబ్బుతో. ఇలా చేస్తే బాత్రూంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆ చర్మ వ్యాధులు పోగొట్టాలి. ఇక తర్వాత లోపలికి తీసుకునేది తన వ్యక్తిగత విషయం. అదనమాట. గురుగారు, మనిషి మరణించినప్పుడు, ఆత్మ వియోగం చెందేటప్పుడు శరీర ఘోష ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మనిషి మరణించినప్పుడు ఆత్మఘోష వెళ్ళే ముందు ఉంటుంది, వెళ్ళినాక ఉండదు. వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళని కాల్చి వేసేంత వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ దేహము నిజమని బ్రతికి ఉన్నది కదా. అందువల్ల ఈ దేహము నిజము అనే భావన ఉండడం వల్ల ఇక వాళ్ళకి దేహం వదిలినప్పటికి కూడా ఈ దేహాన్ని ఆశ్రయించుంటారు. ఎప్పుడైతే ఇది కాల్ చేస్తామో ఇక వాటికి సంబంధించిన ధాతువులన్నీ రిలీజ్ అయిపోతాయి, మిలుకులు అంటూ విశ్వంలో కలిసిపోతాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా ఈ ఘోష అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఏది కాల్ చేసేంత వరకు ఉంటుంది. కర్మకాండలు పూజలు జరిగేంత వరకు ఉంటుంది. కర్మకాండలు పూజలు అంటే కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు. ఏదైనా ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఎవరిది ఏముండదు, నేచర్లో కలిసిపోతుంది.
కానీ బాడీని కాల్చడం చాలా ఉత్తమం పూడ్చేదానికంటే కూడా. తొందరగా వాళ్ళకి జ్ఞానము అనేది కలిగి నేచర్లో కలిసిపోద్ది ఆ సోల్ అని. ఖచ్చితంగా మన బాడీలో ఆ శక్తి ఉంది, ఆత్మ అనేది ఉంది, తీరాలి, లేకపోతే ఇది చలించదు కదా. ఎంత బల్బు ఉన్నా దాంట్లో ఫిలమెంట్ చాలా సన్నగా ఉంటుంది, బల్బు బాగానే ఉంటుంది, ఆ లోపల ఉండే చిన్న తీగ కొంచెం పక్కకు పోయింది అనుకో బల్బు కలిగి. మరలా చూడండి జాగ్రత్తగా ఆ తీగ ఉంటుంది కదా, ఒక సైడ్ తిప్పి ఇలా పెట్టామనుకో మళ్ళీ బల్బు వెళ్తుంది. చిన్నప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాం, చాలా మంది ప్రయోగాలు మేము ప్రతి వాళ్ళు చేస్తారు. ఇలా తిప్పి పెడదాం, ఇంతకుముందు వచ్చాయి 60 60 క్యాండీలు 100 క్యాండీలు, అది ఆ లూజ్ ఊడిపోతే ఆగదు. జస్ట్ అలా తిప్పి దాన్ని అలా పెడితే వెలుగుతుంది. మనలో ఉండే ఆత్మ కూడా అది అంటుకున్నంత వరకు బ్రహ్మాండంగా, మళ్ళీ దాంట్లో అన్నీ ఉంటాయి చూడు, దాంట్లో ఏ మిస్టేక్ లేదు, జస్ట్ దాని నుంచి కట్ అయ్యి. దాంట్లో బల్బు ఉంది, దాంట్లో ఉన్న యాసిడ్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్న విధానం వైరలెస్ అన్నీ ఉన్నాయి. మన బాడీలో ప్రాణం పోయినాక అన్నీ ఉంటాయి, ప్రాణమే పోదు. జస్ట్ ఆ ప్రాణం ఆడే నాడి మాత్రమే విడిపోయింది. మళ్ళీ ఆ ప్రాణం ఆడే నాడి కనెక్ట్ అయింది అనుకో, అందుకని ఏం చేస్తారంటే గుండె ఆగిపోయింది ఇలా టక 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 ఇలా నొక్కుతారు. ఫస్ట్ ఏం చేస్తారు అన్నమాట, ఇలా నొక్కితే మళ్ళీ ప్రాణం ఊపిరి వస్తుంది. అరే ఇందాక చచ్చిపోయింది మళ్ళీ బతికేంటి, కానీ ఆ టైంలో ఆ బుద్ధి వికసించాలి. అమ్మో అట్ట చేసినందుకే పోయిన, నువ్వు అలా ఒత్తినందుకు ఏమైనా పోయిండేమో అని భయపడిపోతారు. నో, ఎవరైనా పడిపోతే ఎమ్మడే నొక్కాలి. హార్ట్ ప్రాబ్లం ఉండి ఏదన్నా సడన్గా పడిపోతే అంటే ఆ నాడి ఆగిపోయింది వాళ్ళది. జీవితం అంతే, అలా నొక్కితే మళ్ళీ ప్రాణం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం భయపడాల్సిన పనే లేదు. వాళ్ళు ఏమన్నా అనుకోండి, మొత్తం ఛాతి ఓపెన్ చేసి ఇలా పట్టుకొని బాగా గుండె మీద ప్రెస్ చేస్తే ఆ లోపల ఉన్న చిన్న తీగ బల్బులోకి ఎలా పడి తగిలి ప్రాణం వచ్చి బల్బు వెలుగుతో మనలో ఉన్న ప్రాణం మనలో యాక్టివ్ అవుతుంది. కానీ అందరికీ కాదు, వాళ్ళ మిగతా వ్యాధులు జబ్బులు వచ్చిపోయిన వాళ్ళకి చాలా పాడైపోతాయి. అందుకని ఈ పాడైపోకుండా ఉండడానికి యోగ సాధన అనేది ముఖ్యమైనది. యోగ విద్య, యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ మెంటల్, ఈ 2 ఎక్సర్సైజులు మనం జీవితంలో చేస్తే వాడు హాయిగా ఉంటాడు. దైవం అనే తర్వాత 3వ స్టెప్, ముందు మొట్టమొదట ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఆఫ్ మెంటల్గా నువ్వు కరెక్ట్గా నువ్వు చేస్తున్నదా కరెక్టే, నీ మనస్సాక్షి చెప్పాలి నువ్వు చేస్తున్నది సత్యమే అని. ఈ 2 విధానాలు ఆచరించగలిగితే యోగ విద్య, మానసిక విద్య, ఈ 2 విద్యలు గురువు దగ్గర పొందాలి మొట్టమొదటి. గురువు అందుకని ఈ 2టినే ఉపదేశం చేస్తాడు. వీళ్ళు రాగానే నాకు బ్రహ్మోపదేశం చెప్పండి, నాకు 3వ నేత్ర ఓపెన్ అయ్యేది చెప్పండి అంటారు. కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరీక్ష పెట్టాలి. రాగానే ముందు వాళ్ళు ఆరోగ్య విషయాలు చెప్పాలి. ఆయన రోజు ఎక్సర్సైజ్ చేయి, సూర్య నమస్కారాలు చేయి అని చెప్తారు. నాకు బ్రహ్మ విద్య చెప్పండి అంటారు. అలా చెప్పాలి. ముందు ఫిజికల్గా వాడు బాగుండాలి కదా, తర్వాత మెంటల్గా కూడా బాగుండాలి, రిలాక్స్గా. చూసిందల్లా కావాలనకూడదు. అలా పోతుంటారు, అది బాగుంది, అరే ఇది బాగుంది అంటారు, ఆ కాయ బాగుంది, ఈ పండు బాగుంది, అది వాళ్ళ దగ్గర మామిడికాయలు బాగుంది, నీకెందుకు అంటే చూసిందల్లా కావాలనేది పోయి నీకు ఆకలి కలిగినప్పుడే తీసుకుని తినడం అనమాట. చూడు, జీవరాశులు ఎప్పుడైనా ఆకలి అయినప్పుడే తింటాయి. పులులు కానీ సింహాలు కానీ, ఒక సింహం ఉంది ఆకలి అయినప్పుడే తింటుంది. తర్వాత కుందేలు దాని నోట్లో పోయి నోట్లో ఉన్న పురుగులు తింటున్నా, పిల్లి దాని నోట్లో ఉన్న పురుగులు తింటున్నా, సింహం నోట్లో అయ్యి పులి కరవదు. ఒక పక్షి వచ్చి దాన్ని ఇలా పొడుస్తూ ఉంటుంది దాని పళ్ళల్లో, అయినా పులి దాన్ని తిందు. సింహం ఏం చేస్తుంది, ఆకలి. అట్లా సింహంలాగా ఉండాలి మనం కూడా, గట్టిగా ఉండాలి. ఆకలి అయినప్పుడు తినాలి, మిగతా టైం అంతా అలా ఉండాలి యోగిలా. మనిషి అలా నేర్చుకోగలిగితే వాడు పర్ఫెక్ట్ ఫిజికల్గా యోగ అవుతాడు అనమాట. అది యోగ రహస్యం. అంటే గురువుగారు యోగ విద్య గురించి తెలియజేయండి. యోగ విద్య అనేది ప్రాణాయామ ప్రత్యాహారాలతో మొదలైంది. యోగ విద్య అనేది ప్రాణాయామము, ప్రత్యాహరణము, ధారణము, ధ్యానము, సమాధి, అష్టాంగ యోగాలు అంటారు. యోగ విద్య అనేది రకరకాల విద్య. దీంట్లో 108 రకాలు ఉన్నాయమ్మా. 108 రకాలు మనం ఏం తెలుసుకుంటాం. అట్లలో ముఖ్యమైనది అంటే ప్రణవము, గాయత్రి, వీటిని కూడా యోగ విద్యలే. ప్రణవము అనేది ఒక అద్భుతమైన విద్య. ఈ ప్రణవ విద్యనే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగ. వీటిని యోగము అంటే చిత్తవృత్తి నిరోధ. ఇది యోగ. యోగం అనేది చిత్త నిరోధము చేసి మనస్సును అలా నిలబెట్టాలి.
దీనికి ఉపాయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సాధకులు ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ జస్ట్ ఇలా పెట్టుకొని ఎంత గాలి తీసుకుంటావో అంత గాలి, ఓపెన్ అయినప్పుడు గాలి తీసుకోవాలి, వదిలేటప్పుడు అలా అనాలి. ఇలాగిన రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత ధ్యానం చేయండి, అద్భుతం జరుగుతుంది మీ జీవితాల్లో. ఫిజికల్గా మీరు ఎంత ఫిట్ అంటే 45 డేస్ లోపల మీలో ఎంతో ఆరోగ్యం వస్తుంది. మార్నింగ్ లేయంగానే ఇది చేయాలి. మీరు మంచం మీద కూర్చోనైనా చేయండి, ఎందుకంటే తిరగలేరు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు మంచం మీద, జస్ట్ అలా మంచం మీద కూర్చొని గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు యోగా చాలా సరళం. ఈ ఒక్క యోగా చేయండి, నిజంగా మీరు యోగా అయిపోతారు. ఓన్లీ ఒక 4 నుంచి 6 మంత్స్లో. కానీ బాగా ఒక 3 రౌండ్స్ చేసినప్పుడల్లా 10 సార్లు మళ్ళీ ఆపాలి, ఒక 2 నిమిషాలు ఆపాలి, మళ్ళీ 10 సార్లు, మళ్ళీ 2 నిమిషాలు, మళ్ళీ 10 సార్లు 2 నిమిషాలు, అట్లా 5 రౌండ్స్ చేయాలి 50 సార్లు ఆపుతూ. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా, నిపుణులు ఎవరన్నా యోగ సాధకులు యోగ విద్య తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అడిగి ఇది ఎలా చేయాలని అడిగి తెలుసుకొని చేయొచ్చు. ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ వరకు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇది చేయండి, పిల్లలైనా మీకు ఎంత ఆనందమో లభిస్తుంది. అదనమాట యోగ విద్య రహస్యం. అయితే గురువుగారు, అఘోరాలు కామవాంఛ ఎలా తీర్చుకుంటారు? అఘోరాలు కామవాంఛలు అంటే కామవాంఛల స్థాయిని దాటితేనే అఘోరాలు అవుతారు. కామవాంఛల తీర్చుకునే దానిక అసలు దాని మీద తీర్చుకోవాలని కామవాంఛన అనేది సహజంగా ఇప్పుడు మలము, అఘోరాల దృష్టిలో మలము, మూత్రము, జిహ్వము, ఎంగిలి, చెమట ఇవన్నీ ఒకటే భావన. వచ్చింది పోయింది, దాని మీద ప్రత్యేకమైంది నీ దృష్టి మనస్సు భగవంతుని మీద ఉండాలి అంతే. ఇప్పుడు అది వచ్చింది బయటికి వెళ్ళిపోయింది, నువ్వు ప్రత్యేకంగా ప్రేరేపించకూడదు. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక పుష్పానికి చెట్టు, పండు, ఫలము, పుష్పము, కాయ, అది మాయి, పండు, రాలే ఎలా పడతాయో మనిషి హ్యూమన్ బాడీలో సహజంగా ఉత్ప్రేరణ పొందేవి పొందుతాయి. కానీ వాటి మీద ఫోకస్ ఉండకూడదు, వాటికి బానిస కాకూడదు. దాని పని అది చేస్తుంటది, నీ పని నువ్వు సాధన చేసుకోవాలి. ఇలా ఉంటారు అఘోర సాంప్రదాయం. దాని మీద ఫోకస్ ఏమి ఉండదు, ప్రత్యేకంగా కామవాంఛ తీర్చుకోవాలనే ప్రత్యేకం ఉండదు. అని వారి వారి స్థాయిని బట్టి వారి వారి విధి విధానాల్లో ఉంటుంది. మూడు దశల వరకు, అంటే 3 దీక్షల వరకు. 4వ దీక్ష కూడా ఉంటుంది కొద్దిగా, 5వ దీక్షలో ఉండదు. ఇక కామవాంఛ తగ్గిపోద్ది, 4వ దీక్ష నుంచే తగ్గిపోద్ది. ఓకే గురుగారు, అఘోరాలకు ఎలాంటి శక్తులు ఉంటాయంటే ఏదైనా చేయగలరా, దేనైనా సాధించగలరా? వారి వారి స్థాయిని బట్టి అష్టాంగ యోగ శక్తులు పొంది ఉంటే వారు గాల్లో తేలగలరు, జలం మీద తర్వాత దీని గురించి ఒక కథ ఉంది. ఎవరో మన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారనమాట. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు ఆయన హిలరీ అని ఏదో ఉంది ఆయన పేరు. ఆయన కైలాస అదే మన టిబెట్ పర్వతాల నుంచి కిందికి వచ్చాడు. కాశీ, వారణాసిలో ఒకసారి వచ్చాడు. ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వారణాసిలో ఒక పడవలో ఉన్నారు, ఒక అఘోరి బాబా ఉన్నారు. ఆయన్ను నేను మీరు ఎంత గొప్పతనం ఏందని, మీరు అఘోర సంపద అంటే నేను చాలా గొప్ప, నదిలో వస్తున్నాను అక్కడి నుంచి. నదిలో ఎన్నో జలపాతాలు ఎన్నో దాటుకుంటూ ఈ పడవలో వస్తున్నాను నేను అని చెప్తాను. ఓహో అవునా అన్నాడు. సరే అయితే నా శక్తి నువ్వు నిరూపించమన్నావు కదా అని చెప్పి ఆ పడవకి, అంటే స్పీడ్ పడవ, మంచి గట్టిగా మోటార్ పడవ అన్నమాట, ఆ పడవకి ఈయన అంగానికి తాడు కట్టి, అఘోరి సంప్రదాయం తాడు కట్టి లాగేటప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన అన్నాడు ఈయన ఎగిరి పడతాడేమో అనుకున్నాడు అఘోరి. ఆ 5 నిమిషాలు ఆ పడవ ఆపాడు. మోటార్ బోర్డుతో ఎంత లాగినా ఆయన రాలే, అంగంతో ముడేశాడు అంతే, అంగంతో ఆపేశాడు. అంత పవర్స్ ఉంటాయి అఘోరులకి. దానికి కారణం ఏంటంటే యమనియమ ఆసన ప్రాణాయామాలు యోగ సాధనల వల్ల మానవుడు హ్యూమన్ బాడీ ఎంతైనా చేయగలం. కానీ మనం అందరూ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన, కానీ ప్రాక్టికల్గా లేదు. ఇప్పుడు ఎంత స్థాయి అయినా ఉండని, నాకు ఎంత సమయమైనా ఉండని, మార్నింగ్ పూట లేచి అంత శివుడికి పూజ చేసుకోవడం, అంత దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం, అంత అంటే సమయం మంత్ర సాధన చేసుకోవడం, యోగ సాధన చేసుకోవడం, యోగ విద్యను మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా అవసరం. నువ్వు ఎంత స్థాయి గల వాళ్ళైనా అది మనం ఎప్పుడు చేయలేదో అప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ బాడీ ఎనర్జీలు తగ్గిపోతాయి. కానీ అఘోరీలు అనుకుంటే ఏదైనా చేయగలరు. సైన్స్ ఆయన లైఫ్ స్టోరీలో రాశాడు.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఆయన లైఫ్ స్టోరీలో రాశాడు ఈ అఘోరల సాంప్రదాయాల గురించి. వాళ్ళకి ఇంత శక్తివరులని త్రిశూలం మీద నిలబెడతారు. మొన్ననే నేను 2 గంటల సేపు, దాదాపు గంట సేపు అట్లా పద్మాసనం వేసుకొని నీటిపైన అలా మొత్తం పద్మాసనం వేసుకొని అలా కూర్చుండిపోయాడు గంటల తరబడి. అసలు నిద్ర కూడా పోయేవాడిని. అంత స్థాయి ఎలా వచ్చిందంటే యోగ విద్య వల్ల వస్తుంది. చాలామంది నీళ్ళ మీద తేలుతున్నారు, అలాగా పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ఇదంతా కూడా అఘోర సాంప్రదాయ విద్యలో అఘోరాలకు ఇంత దైవశక్తి ఉంటుంది. గురుగారు, దశమహావిద్యలు అంటారు కదా, అసలు దశమహావిద్యలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి? దశమహావిద్యలు అనేవి 10 రకాలు. దశ అంటే 10, ఈ 10 రకాలుగా ఉంటాయి. ఇవి వాటిల్లో కొన్ని ఉన్నాయి. తార, తర్వాత భువనేశ్వరి, కాళి, మొట్టమొదట కాళి, తర్వాత బాల, ఇలా రకరకాల విద్యలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం కాళి, తార, భువనేశ్వరి ఇవన్నీ సాధనలు చేస్తారు. కమలాత్మిక ఇట్లా సాధనలు చేస్తూ ఉంటారు. ఈ 10 దశమహావిద్యల్లో 2 దశమహావిద్యలైనా ఖచ్చితంగా మనం దశ పురచ్చరణలు చేయాలి. లక్షల పురచ్చరణలు చేస్తే అమ్మవారు దర్శనమైంది. వాటిల్లో కాళి అనేది చాలా శ్రేయస్కరమైనది. కాళీకి అఘోర సాంప్రదాయానికి లింకప్ ఉంది. అంటే యోగ సాధనకి కాళీకి, మంత్రశాసనకి కాళీకి, అఘోర సాధనకి కాళీకి, నాగ సాధనకు అంటే కాళీతో లింకప్ అయి ఉంటుంది ఆ విద్య. ఎందుకంటే అది శ్మశానంలో చేసే క్రియలు ఉంటాయి, శవాల మీద చేసే క్రియలు ఉంటాయి. ఇట్లా దశమహావిద్యలో కాళీకి, తర్వాత దానికి తర్పణాలు ఉంటాయి, దానికి కొన్ని మూలికలు ఉన్నాయి ఈ కాళీ ఉపాసన చేయడానికి. అంటే మనము కొన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టి కానీ కాళీ విద్య నేర్పి పూర్వజన్మ అనుకోని తెలుసుకోవాలి. కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలన్నా వాడిని మన పరిధిలోకి వస్తాడా రాడా అని పరీక్ష పెట్టుకోవాలి. అప్పుడు కాళీ విద్య ఉపదేశం చేయాలి. అంటే నేను అలా ఇస్తుంటా. ఒకవేళ నా దగ్గర వాళ్ళు ఏదైనా గురువుల దగ్గర కాళీ నేర్చుకుంటే నేను సహకారికుడుగా ఏదైనా సలహా ఇస్తా తప్ప విద్య మాత్రం నా దగ్గర అంటే 2-3 సంవత్సరాలు తక్కువ నేర్పాను కాళీ విద్య. అంటే 3 ఏళ్ళు పరీక్ష పెట్టినాకే కాళీ మంత్ర సాధన నేర్పుతాను. ఇట్లా దశమహావిద్యల్లో ఏ విద్య నేర్పించినా కూడా ధూమవతి అని కాబట్టి ఏ విద్య నేర్పించినా కూడా ఆ పవరే. కానీ 2 విద్యలన్నా మనం సాధన చేస్తే వాళ్ళు మంత్ర సాధకుడు అవుతారనమాట. ఇది దశమహావిద్యలు అంటే. ఓకే గురువు గారు, అంటే ఆ అఘోరాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అంటే మన సనాతన ధర్మంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి, చాలా ధర్మాలు ఉన్నాయి. అసలు అఘోర సాంప్రదాయం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా నివసిస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి శక్తులు ఉంటాయి, ఇలాంటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. జై గురుదత్త. శ్రీమాత్రే. కుంభమేళాలో లక్షలాది మంది అఘోరాలు స్నానం సమయంలో కనిపిస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? దివ్యశక్తి వల్ల వస్తారు. ఇలా మాయమైపోయి అందరూ కూడా మొత్తం వివస్త్రుల మొత్తం అఘోరాలు అందరూ వస్తారు. చాలా సందర్భాల్లో విన్న అఘోరాలు కాలిన శవాల్ని తింటూ ఉంటారు అని, అలాగే శవాలతో సంభోగం చేస్తారని. ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అఘోరాలు కాలిన శవాలను శరీర సంభోగం తప్పుగా అనుకుంటారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా కూడా కాంట్రవర్సీ ఎక్కువ చేస్తాను. స్త్రీ అనే శక్తి అవసరం అఘోర సాంప్రదాయం. దాన్ని ఎదురుగా పెట్టుకొని అఘోరాలు కామవాంఛ ఎలా తీర్చుకుంటారు? అఘోరాలు కామవాంఛలు తన మూత్రం తాను తాగితే నిత్య యవ్వనంగా ఉంటారని మీరు చెప్పినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? ఆ బ్రహ్మాజీ సినిమా యాక్టర్ కూడా చెప్పారు. అంతవరకు మాత్రమే కట్ చేసి మూత్రం తాగొచ్చు అని సనాతన ధర్మం అంటే మూత్రం తాగేదని